చెప్తాడు. మన తమన్నా తక్కువడే కాదు. ముందే తమన్ గారి దగ్గర బ్రాండెడ్ షూస్ చాలా పెద్ద కలెక్షన్. ఆయన కలెక్షన్, ఆయన షూస్ గ్రౌండ్ లో 6 ఎలా కొడతారు తెలుసా తమన్నా? మన తమన్ గారు. ఎనీవేస్ తమన్ గారు మీరంటే ఇష్టం, అదేంటో. సో యాక్చువల్లీ బరాబర్ ప్రేమిస్తా మూవీ చేస్తున్నప్పుడు మీరు మ్యూజిక్ లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే టు కన్విన్స్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్. సో నేను ఒకటి బిలీవ్ చేశాను, ఇలా వెళ్తే బాగుంటుంది, నాది ఒక దారి ఉంది, సో నేను ఇలా ఈ మార్క్ వేసుకుందాం. సో వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు చూసిన ఎడిట్స్ ఆర్ వాళ్ళు ఉన్న రెఫరెన్సెస్ మ్యూజిక్ వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. సో నేను అసలు అదంతా పక్కకు పెట్టి అసలు ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటుంది ఇది అనే యాంగిల్లో నేను వచ్చాను. సో ఈ రెండు బార్గెన్ అయ్యి ఎక్కడో ఒక చోట అది సెటిల్ అవ్వడానికి ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఇది విలేజ్ డ్రామా. అంటే గతంలో కూడా బాపు అని సినిమా చేశాను, అది చాలా క్రిటికల్గా సక్సెస్ అయింది, మ్యూజిక్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. మీ లంబసింగి కూడా బాగుంటుంది. కరెక్ట్ అండి. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది ఇందులో ఒక కమర్షియల్ బ్లెండ్ ఉంది, అవి ప్యూర్ విలేజ్ డ్రామాస్, ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీస్. ఇక్కడ ఏంటంటే విలేజ్ లవ్ స్టోరీతో పాటు దేర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ చంద్రహాస్ కావచ్చు అది. సో దేర్ ఇస్ దట్ యాటిట్యూడ్ ఆర్ దట్ క్వర్కీనెస్ ఆర్ ఆ కమర్షియల్. ఇప్పుడు మీ టైటిలే కమర్షియల్ టైటిల్, బరాబర్ ప్రేమిస్తా అంటే మనకి ఏదో ఒక పూరి జగన్నాథ్ గారి టైటిల్లో ఉంది. సో దేర్ ఈస్ దట్ సెన్స్ ఆఫ్ కమర్షియాలిటీ. సో ఈ కమర్షియాలిటీని, ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని, విలేజ్ ఎమోషన్స్ని, ఇవన్నీ అసలు ఒక బ్లెండ్లో చేయడం అనేది అది సెకండ్ ఛాలెంజ్. సో దానికోసం కొంచెం టైం పట్టింది. నేను చాలా బాగా హింసించి ఇబ్బంది పెట్టుకుని ఫైనల్గా బరాబర్ ప్రేమించుకుని బరాబర్ మంచి అవుట్పుట్ ఇచ్చాను. బరాబర్ ప్రేమిస్తారు. తెలంగాణ సినిమాలు అనగానే మనకి ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్లో సినిమాలు ఇప్పుడు చెప్పినట్టు బాపు సెంటీగా కొంచెం అంటే కొంచెం రూటెడ్గా ఉండి సెంటీగా వెళ్తూ ఉంటాయి సినిమాలు. బేసిక్గా కొంచెం కమర్షియాలిటీ ఉండదు తెలుగు ఇప్పటి వరకు చూసినా. తెలంగాణ అంటే రూరల్ తెలంగాణ, అంటే ఐ మీన్ మొత్తం తెలంగాణ కాదు. డిజిటల్ అంటే ఇది హైదరాబాద్ మూవీ లాగా వస్తుంది అది. ఈ రోటెడ్కి వెళ్ళిన తర్వాత ఈ రూరల్ తెలంగాణలో కమర్షియాలిటీస్ ఎవరు టచ్ చేయలేదు. బేసిక్గా బలగం ఉంది, బలగం ఉన్న సెంటిమెంట్, బట్ ఇట్ ఈస్ అగైన్ వెరీ రూటెడ్. దేర్ ఇస్ నో కమర్షియల్ ఇదని కాదు. మేబీ కొంచెం పొట్టిపిల్ల సాంగ్ ఉండొచ్చు కానీ మనకు అనిపిస్తుంది కానీ, బట్ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్. అంటే ఇప్పుడు రెడ్డి మామ లాంటి సాంగ్ ఇందులో అందులోకి బ్లెండ్ అవ్వడం అనేది కమర్షియాలిటీ. అండ్ దెన్ గుంజే అనే సాంగ్ ఉంది, గ్యాంగ్ వార్ లైక్ గ్రూప్ వార్ లాగా ఉంటుంది. సో ఇద్దరు గ్యాంగ్స్ ఫైట్ చేసుకుంటే మనకి ఎప్పుడో సై మూవీలో పంతం నీదా నాదా లాగా ఇప్పుడు ఇది ఒక లైక్ ఇది చూసిన వాళ్ళకి అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పట్లో మనకి ఇప్పుడు జయం ఆ టైంలో చూసిన స్టోరీస్లో ఆ విలేజ్ లవ్ స్టోరీస్ నుంచి ఏ ఫీల్తో అయితే బయటకు వస్తారో, ఆ మ్యూజిక్ హ్యాంగ్ ఓవర్తో వస్తారో, ఈ ఫీలింగ్తో అలా వస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. నేను చాలా కాన్ఫిడెంట్. ఆర్ఆర్ సైడ్ అయితే బయటకు వచ్చేటప్పుడు ఒక 2 థీమ్స్ ఉంటాయి, వాటిని హమ్ చేసుకుంటూ వస్తారు. అంటే క్లైమాక్స్ లో ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కి ఒక సాంగ్ ని బ్లెండ్ చేసి ఒక ఆర్ఆర్ చేశాడు. ఆ హ్యాంగ్ ఓవర్లు వస్తారు బయటికి. ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ చూసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇట్ వాస్ వర్త్ ద జర్నీ, వర్త్ ద టైం. I believe ఈ సినిమాలో ఫస్ట్ ప్లేస్ టాప్ మోస్ట్ నేమ్ ఎవరికి వస్తుంది అంటే మ్యూజిక్ కే వస్తుంది టాప్ లో. నెక్స్ట్ మా డైరెక్టర్ కానీ నేను కానీ ఎవరికైనా మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ నేమ్ వస్తుందని నేను వెరీ కాన్ఫిడెంట్. సో బిఫోర్ వి ఎండ్ ద ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అందరికి కామన్ గా ఒక్కొక్కటి అడుగుతాను, అది అయిపోయిన తర్వాత విల్ ఎండ్ ద ఇంటర్వ్యూ. ఇది మన టీం అందరు కూడా చెప్తాను, ఇంకో 2 minutes అయిపోతుంది, 2 or 3 minutes. సో టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం. సో చంద్రహాస్, మీరు ఒక హీరోయిన్ ని డేట్ చేయాలి, ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి, ఒక హీరోయిన్ ని మీరు రిజెక్ట్ చేయాలి అని అంటే ఒకటే హీరోనా? ఒక్కొక్కరిని చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ నేను ఇవ్వనా లేకపోతే ఇవ్వండి. సో రీసెంట్ గా శ్రీలీల, అనుపమ పరమేశ్వరన్, అండ్ ఆ తర్వాత ఒకరు చెప్పు ఇంకెవరు, మృణాల్ ఠాకూర్, అనుపమ పరమేశ్వరన్, మృణాల్. సో మళ్ళీ ఒకసారి అడుగుతా, డేట్, మ్యారీ అండ్ ఒకరిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్. ఆప్షన్స్ ఆర్ శ్రీలీల, అనుపమ పరమేశ్వర్ అండ్ మృణాల్. ఓకే, రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్. ఇవ్వాలిగా మరి, తప్పదు కదా. అంతే. డేట్ అండ్ మ్యారీ. డేట్ ఈజ్ మృణాల్, మ్యారీ శ్రీలీల. ఓకే, రీజన్స్ తెలుసుకోవచ్చా డేట్కి మ్యారీకి రీజన్స్ ఏంటని? ఓకే, డేట్ మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగుంటారు,
హోమ్లీగా ఉంటారు. చాలా. సో అందుకనే డేట్, ఐ విల్ గో ఆన్ డేట్ విత్ హర్. బట్ ధనుష్ గారితో పెళ్ళి అయిపోయింది తను, లేకపోతే అందుకే కదా వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన పెళ్లి చేసుకుంటాం మళ్ళీ. మృణాల్కి పెళ్ళి అయిపోయిందిగా, మీరే అంటున్నారుగా. నేను అవలేదా? చూశాను, నాకేం తెలుసు, నేను కూడా. నాకు తెలియదు. నేనైతే నా రీజన్ ఇది డేట్కి వెళ్ళడానికి. శ్రీలీల వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ ఇద్దరి సిమిలర్గా ఉంది కదా, కొంచెం అన్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి అని కరెక్ట్గా ఉంటాయి, సింక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఏమి ఇచ్చిపుచ్చుకుంటావయ్యా? ఒక భార్యాభర్తల మధ్యలో మీకు ఎందుకు? సారీ. అండ్ యా, సో అందుకనే మ్యారీ. అనుపమ పరమేశ్వర్ వచ్చేసి ఏమో మిగిలిన ఆప్షన్ మీరు చెప్పారు కదా, సో కిల్ ఇవ్వాలి, కిల్ ఇచ్చేసారు. ఓకే, పాపం అనుపమ అంత బాగాలేదని చెప్పి రిజెక్టెడ్. ఓ కిల్గా, సారీ రిజెక్ట్. అదే ఓకే. మరి చంపేద్దామన్నంత కోపం ఉందని నాకు తెలియదు, నేను జస్ట్ రిజెక్ట్ వరకే అన్నాను. మై బ్యాడ్. గుడ్. పాపం అనుపమ, ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు పర్లేదు, చాలా మంది హీరోలు ఉన్నారు ఇక్కడ. అండ్ డైరెక్టర్ గారు, మీ ఆల్ టైమ్ వన్ ఫేవరెట్ చైల్డ్హుడ్ సినిమా డైలాగ్, ఎప్పుడు ఆలోచించినా నాకు ఈ సినిమా గుర్తుండిపోద్ది, ఈ డైలాగే వస్తుంది అని గుర్తుండిపోయిన డైలాగ్ ఒకటి యాక్ట్రెస్ లాగా చెప్పాలి మీరు. గద్దలు వెళ్ళిపోవాలి సౌండ్ ఇక్కడ. అంత అట్లాంటి ఏం లేదు, కానీ నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అయితే గీతాంజలిలో ఆ పోర్ట్రేట్ చచ్చిపోతాడు, ఆ డైలాగ్ ఉంటుంది కదా, మీరు డైలాగ్ లా చెప్పాలి మాకు. ఆ డైలాగ్ ఇష్టం. గీతాంజలి అదే డైలాగ్ మీరు చెప్పారు ఇంకా, అంతే. మీరు చెప్పండి. నేను అంటే ఆపోజిట్ ఒక కౌంటర్ ఉంటే అది వస్తుంది. ఓకే, కౌంటర్ ఇస్తారా మీరు ఎవరన్నా? మీరే ఇవ్వాలి. నాకు డైలాగ్ గుర్తులేదండి, లేకపోతే నేను ఈ పార్టీ చెలరైపోయేదాన్ని. ఓకే, అదే ఏం లేదు. చెప్పండి డైలాగ్ అదే కొంచెం. ఓకే, నేను సినిమా గురించి అడుగుతాను, మీరు ఏ అని అడగండి. ఓకే, యాక్చువల్లీ మీరే అడిగితే ఏదైనా బాగుంటుందేమో. ఆర్ఆర్ ధ్రువన్ సినిమాకి మీరు చేస్తారంట. ఇంకే వదిలేండి, ఆ టాపిక్ అయిపోయింది. సారీ అండి. సో ధ్రువన్ గారు, మీరు చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా మూవీస్ లైక్ మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు, పాడతారు, అసలు లిరిక్స్తో పడేస్తారు జనాలని. సో మీరు ఒక హీరోయిన్ని డేట్ చేయాలన్నా పడేయాలన్నా ఏ హీరోయిన్ని పడేస్తారు? అంటే నాకు కొంచెం ఆల్ టైమ్ క్రష్ ఉన్న తమన్నా అండి. సో తమన్నా గారు అంటే రీజన్ ఏంటి? తమన్నా ఈజ్ లైక్ చూడంగానే ఓకే, షీస్ లైక్ మై కైండ్ ఆఫ్ గర్ల్ అన్న. మిల్కీ బ్యూటీయా? అంటే మిల్కీ బ్యూటీ, నువ్వేనా స్వీట్, అవన్నీ నాకు తెలీదు. బట్ యా, మీరు అన్నారు కదా ఒకళ్ళని అలా చూస్తే ఎవరితో మీకు డేట్ ఏం అడిగారు మీరు? క్రషా? అలాంటిదేగా, డేటో క్రష్ అలాంటివేనండి. ఎవరి గురించి రాయాలనుకుంటాను సరదాగా తమన్నా గారు. అంటే హీరోయిన్స్ లో తమన్నా. మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు నాకు ఆప్షన్స్ ఇవ్వమన్నారు, సో నేను అలా ఇచ్చానండి. తమన్నా ఆయన ఇచ్చాడండి ఆప్షన్. అంటే చూసారా, ఆయన కూడా తమన్నా ఫ్యాన్ అనుకుంటా. హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు ఇష్టం. చూసారా, ఒక 1.5 decade తర్వాత కూడా ఆవిడ ఓ జనరేషన్ మారాక కూడా ఆవిడ రూలింగ్ ద హార్ట్స్ అండ్ ద చార్ట్స్ అండ్ అంత గొప్ప సెలక్షన్ మీదియా? సో మీరు ఒక టాలీవుడ్ హీరోతో యాక్ట్ చేయాలి అని అంటే ఎవరైనా ఉన్నారా మీ లిస్ట్ లో? I would love to. You have to aim for the stars and then you land on the moon. So I would love to someday work with Junior NTR garu. She will land on the moon anta. Chandrahas. Chandra అంటే ఎవరు? నేను. ఓకే, సో నేనే అని చెప్తాను ఇండైరెక్ట్. నైస్. సో మనం ఏదైనా మనం తగ్గట్టు అన్నీ అల్లుకోవాలి. సో మీరు ఏదో ఒక రోజు నిజంగా డెఫినెట్గా ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని అయితే కోరుకుంటున్నాం. ఒక్క మాటల్లో చెప్పాలంటే బరాబర్ ప్రేమిస్తా ఎలా ఉండబోతుంది? మీరు చెప్పండి హీరోగా. ఆడియన్స్ ఏ ఎక్సైట్మెంట్తో వెళ్ళబోతున్నారు? లవ్ కాంకర్ చేయబోతున్నారా ఏంటి? యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద ట్విస్ట్స్. చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. అండ్ ఒక సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మెయిన్ ట్విస్ట్ ఆర్ ద కోర్ రీజన్ అని ఐ బిలీవ్. అండ్ మీకు ఫీల్ గుడ్ ఉంటుంది, ఎండ్లో బాగా ఎమోషనల్కి గురి చేస్తుంది. సో యా, యూ వోంట్ ఎక్స్పెక్ట్ ద ట్విస్ట్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ రియలీ గుడ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ experience and all of that, and especially R.R. Dhruvan's music, it'll be your favorite. Yeah. So
ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలని. February 6th హిట్ కొడతాం, February 14th కూడా థియేటర్లోనే ఉంటుంది. అప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవాలని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా Feb 6th బరాబర్ ప్రేమిస్తా నియర్ బై థియేటర్స్లో చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.